ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఇంతవరకు 21వ అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానం చేసుకున్నాం. 22వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రియులరా, ఒక మాట గమనించండి. ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు అన్న నిరీక్షణతో పనిచేస్తూ ఉన్నాను. మీరు వీడియోను చూసి ఆత్మీయంగా పొందుతున్నటువంటి మేలును కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల యూట్యూబ్ ఆల్గారిథం వీడియోను ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ప్రమోట్ చేస్తుంది. తద్వారా మీరు దేవుని పనిలో పాల్గొన్నట్లే అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. గనక తప్పకుండా లైక్ చేయండి. మంచిది. ఇక ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 22వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్న: దేవుడు అబ్రహామును శోధించాడా లేక పరిశోధించాడా? దేవుడు అబ్రహామును శోధించాడా లేక పరిశోధించాడా? సమాధానం: దేవుడు అబ్రహామును పరిశోధించాడు. 2. అబ్రహామా అని పిలిచింది ఎవరు? అబ్రహామా అని పిలిచింది ఎవరు? సమాధానం: దేవదూత, దేవుని చేత పంపబడే దేవదూత. 3. దేవుడు అబ్రహామును ఏ పర్వతము మీద బలి అర్పించమన్నాడు? దేవుడు అబ్రహామును ఏ పర్వతము మీద బలి అర్పించమన్నాడు? సమాధానం: మోరియా దేశములో ఒక పర్వతము మీద బలి అర్పించమన్నాడు. 4. అబ్రహాము తన వెంట ఎవరెవరిని తీసుకెళ్ళాడు? అబ్రహాము తన వెంట ఎవరెవరిని తీసుకెళ్ళాడు? సమాధానం: అబ్రహాముతో పాటు తన కుమారుడైన ఇస్సాకును, ఆయనతో పాటు 2 పనివారిని వెంటబెట్టుకొని గాడిదను సిద్ధపరుచుకొని నిప్పును కట్టెలను సిద్ధపరుచుకొని వెళ్ళాడు. 5. అబ్రహాము మోరియా పర్వతము దగ్గరకు వెళ్ళుటకు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? అబ్రహాము మోరియా పర్వతము దగ్గరకు వెళ్ళుటకు ఎన్ని దినాల ప్రయాణం చేశాడు? సమాధానం: 3 దినాల ప్రయాణం చేశాడు. 6. అబ్రహాము తన పనివారితో ఏమని చెప్పాడు? అబ్రహాము తన పనివారితో ఏమని చెప్పాడు? సమాధానం: మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు తిరిగి వచ్చేదమని చెప్పాడు. 7. మోరియా పర్వతము మీదకు ఎవరెవరు వెళ్ళారు? మోరియా పర్వతము మీదకు ఎవరెవరు వెళ్ళారు? సమాధానం: అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు 2 వెళ్ళారు. 8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమని అన్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమని అన్నాడు? సమాధానం: నా తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. 9. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో చెప్పినదేమిటి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో చెప్పినదేమిటి? సమాధానం: నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును అని చెప్పాడు. 10. తన కుమారుని బలియుటకు అబ్రహాము ఏ విధంగా అతన్ని సిద్ధపరిచాడు? తన కుమారుని బలియుటకు అబ్రహాము ఏ విధంగా ఆ కుమారుని సిద్ధపరిచాడు? సమాధానం: అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద కుమారుని ఉంచాడు. 11. అబ్రహాము తన కుమారుని వధించుటకు ఏం చేశాడు? అబ్రహాము తన కుమారుని వధించుటకు ఏం చేశాడు? సమాధానం: అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనెను.
12. దేవదూత అబ్రహామును ఏమని పిలిచాడు? దేవదూత అబ్రహామును ఏమని పిలిచాడు? సమాధానం: అబ్రహామా, అబ్రహామా, ఆగు అని పిలిచాడు. 13. దేవదూత అబ్రహామును ఏ విధంగా మెచ్చుకున్నాడు? దేవదూత అబ్రహామును ఏ విధంగా మెచ్చుకున్నాడు? సమాధానం: ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమి చెయ్యకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా కీయుటకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని మెచ్చుకున్నాడు. 14. నీ కుమారునికి బదులుగా పొట్టేలు బలి ఇయ్యమన్నాడా, లేక అబ్రహామే బలిచ్చాడా? దేవదూత నీ కుమారునికి బదులుగా పొట్టేలు బలియమని దేవదూత చెప్పాడా, లేక అబ్రహామే బలిచ్చాడా? సమాధానం: అబ్రహామే పొట్టేలి పిల్లను బలిచ్చాడు. 15. బలి అర్పించిన చోటుకు అబ్రహాము పెట్టిన పేరేమిటి? బలి అర్పించిన చోటుకు అబ్రహాము పెట్టిన పేరేమిటి? సమాధానం: యెహోవా ఈరే అను పేరు పెట్టాడు. 16. యెహోవా ఈరే అను మాటకు అర్థమేమిటి? యెహోవా ఈరే అను మాటకు అర్థమేమిటి? సమాధానం: యెహోవా చూసుకొనును. 17. దేవుడు అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు? దేవుడు అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు? సమాధానం: ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని ఆశీర్వదించాడు. 18. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏమిటి? దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏమిటి? సమాధానం: నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని, ఇది నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని దేవుడు అన్నాడు. 19. అబ్రహాము తన పనివారితో కలిసి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము తన పనివారితో కలిసి తిరిగి ఎక్కడికి వెళ్ళారు? సమాధానం: అబ్రహాము తన పనివారితో కలిసి బెహెర్షెబాకు తిరిగి వెళ్ళారు. 20. నాహోరునకు మిల్కా కనిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? నాహోరునకు మిల్కా కనిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? సమాధానం: 8 మంది. 8 మంది. 1 ఊజు, 2 బూజు, 3 ఆరాము తండ్రి అయిన కెముయేలు, 4 కెషేదు, 5 హజో, 6 చిల్దాసు, 7 ఇద్లాపు, 8 బెతూయేలు. 21. నాహోరు యొక్క ఉపపత్ని పేరేమిటి? నాహోరు యొక్క ఉపపత్ని పేరేమిటి? సమాధానం: రయూమా. రయూమా. 22. రయూమా కనిన సంతానం ఎంతమంది? వారి పేర్లేమిటి? రయూమా కనిన సంతానము ఎంతమంది? వారి పేర్లేమిటి? సమాధానం: రయూమా 4 కన్నది. 1 తెబాహు, 2 గహాము, 3 తహాసు, 4 మైకా. ప్రియులరా, చివరి ప్రశ్న: ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం: ఈ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలు సమాధానాలను ధ్యానం చేయండి. అలాగే 22వ అధ్యాయాన్ని 1-2 సార్లు చదివి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆత్మీయంగా బలపడగలరని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.